ఓ పక్కన చంద్రబాబు ఉదయం సాయంత్రం కంటిన్యూగా సమీక్ష చేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు, కుండపోత వర్షాలు, గోదావరిలో ఎగురుండొస్తున్నటువంటి వరద నీరు, ఆ నీరు ఊళ్ళల్లోకి వెళ్ళిపోయి ఊళ్ళకి మధ్యన సంబంధాలకు కట్ అయిపోవడం, దాదాపు 20-25 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినాయి, లోపల ఉన్నటువంటి అన్ని ధ్వంసమైనవి. అట్లాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల రోడ్డు ధ్వంసమైనయ్యా, కోతలు వచ్చినయ్యా, గండ్లు పడటమా, ఇట్లాంటి సంఘటనలన్నీ చోటు చేసుకుని వీటన్నిటి మీద అధికారులు ఎప్పటికప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళతో చంద్రబాబు సమీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ ఒక్కళ్ళకి ప్రాణ నష్టం జరగకూడదు అన్నటువంటి పాయింట్ చంద్రబాబు గారు చెప్తున్నారు. అయితే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి ఆరోపణ ఏంటంటే, ఎప్పుడైనా వరద ప్రభావిత ప్రాంతాలు ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక పునరావాస శిబిరం ఏర్పాటు చేయాలి, వాళ్ళందరినీ అందులో ఉంచాలి, వాళ్ళకి ఆహారం అది ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం అయ్యాక పంపించాలి, అట్లాంటిది ఏర్పాటు చేయట్లేదు అని చెప్పి సాక్షి రాసుకొచ్చింది. అది ఎంతవరకు వాస్తవం ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.